సీజ్ ద షిప్ ఎందుకు చెప్తున్నా అంటే సీజ్ చేసే అధికారం పోర్ట్ అథారిటీకి ఉంటుంది. హైకోర్టుకు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పోర్ట్ అధీనంలో ఉన్నట్లు అధికారులు చెప్తున్న సమాచారం. నేడో రేపో సీజ్ చేసే అవకాశం, సీజ్ చేస్తే పవన్ కళ్యాణ్ పంతం నెగ్గుతుంది, లేకపోతే కామెడీ మరింత ఎక్కువ అవుతుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇటు అంతకుముందు గంజాయి ఆంధ్రప్రదేశ్లో అనేవాళ్ళు ఇప్పుడు బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి అందరూ మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్ళటం, అక్కడ అధికారులతో మాట్లాడటం, అక్కడ ఆయన్ని కొంతమంది ఆయనకు అడ్డు తగలటం, ఆయన చెప్పటం డిప్యూటీ సీఎంగా నాకే కొన్ని చోట్ల రెస్పెక్ట్ లేదు, నన్నే లోపలికి పంపించలేదు అంటూ ఆయన రోజు కామెంట్స్ చేయటం జరిగింది. ఆ కామెంట్స్ తర్వాత వైసీపీకి సంబంధించిన చాలామంది నేతలు పవన్ కళ్యాణ్ని కామెంట్ చేయటం మనం కూడా చూసాం. అది పేర్ని నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇలాంటి చాలామంది నేతలు పవన్ కళ్యాణ్ మీద కామెడీలు చేస్తూ సీజ్ ద షిప్ అంటూ కామెంట్ చేస్తూ, అంటే డిప్యూటీ సీఎంకే అక్కడ వాల్యూ లేదు, అక్కడ అంత అక్రమాలు జరుగుతుంటే, అంత బియ్యం అక్రమ రవాణా చేస్తుంటే వీళ్ళు అరికట్టలేకపోయారంటూ కామెంట్లు చేయడం జరిగింది. కానీ దీని మూలాలు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే మొదలయ్యాయి. ఇది పెద్ద వటవృక్షంగా మారటానికి కారణం వైసీపీ కేంద్ర ఒత్తిడికి లోనై ఆయన వెనక్కి తగ్గుతారా? మనతో మాట్లాడడానికి జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు లైవ్లో ఉన్నారు. మాట్లాడదాం. అరుణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి, మీకు అలాగే వీక్షకులకి నమస్కారం. అరుణ, నేను చెప్పిన మాటలు మీరు విన్నారు. పవనే వెపన్ అని అందరూ అనుకుంటున్నారు. చాలామంది ఈ కాకినాడ పోర్టు సంబంధించి ఆయన ఆ రోజు చేసిన ఇష్యూకి కానీ దాని మీద ఆయన పంతం నెగ్గించుకోవడానికి ఎట్లయినా సరే ఈ బియ్యాన్ని అక్రమ రవాణాని ఆపాలని ఆయన చూస్తున్నారు. ఇంతకుముందు మనం గంజాయి గురించి కూడా మాట్లాడుకున్నాం, దాని మీద కూడా ఉక్కుపాదం మోపుతున్నారు. కానీ ఆ గంజాయి ఎట్ట ప్రాణం తీస్తుందో బియ్యం అట్ట ప్రాణం పోస్తుంది. అంతే కదా, మనం రైస్ ఉంటేనే బతుకుతాం. కానీ అలాంటి రైస్ ఈరోజు పేదవాళ్ళకి అందకుండా కాకినాడ కేంద్రంగా ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నాయి. దీని మీద మీరు చూసే ఉంటారు వైసీపీ నేతలు ఎంత హేళనగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు దడుకునే విధంగా వాళ్ళ వ్యవహార శైలి ఉందని ఇంతకుముందు చాలామంది నేతలు కూడా ఉన్నారు. మీరేమంటారు? పంతం నెగ్గించుకుంటాడా లేక ఆయన కామెడీ పీస్గా మిగిలిపోతాడా వాళ్ళు చెప్తున్నట్టు? ఇది యాక్చువల్ గా పంతం కాదండి. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడే చెప్పారు, పేదల కోసం మాత్రమే పనిచేస్తాను తప్ప పదవుల కోసం, అధికారం కోసం, పెత్తందారుల కోసం కాదు అని చెప్పేసి ఇవాళ క్లియర్ గా ఆయన పేదలు తినేటువంటి బియ్యం ఎలా అయితే పక్కదారులు మళ్ళీపోతున్నాయో ఆ మాఫియాను పట్టుకోవడం అనేది చిన్న విషయం కాదు. ఇప్పుడు ఆయన కొరువితో గోకుంటున్నట్టు పరిస్థితే ఉంది. నిజంగానే గ్రౌండ్ స్థాయి నుంచి వేళ్లు నూనుకుపోయినటువంటి మాఫియా ఇది. పోలీస్ స్టేషన్లకి, ఎంఆర్ఓ ఆఫీసులకి, విజిలెన్స్ కార్యాలయాలకి మామూలు నెల ముట్ట చెబుతూ మరి పబ్లిక్ గా చేస్తున్నటువంటి మాఫియా ఇది. క్లియర్ గా కింది స్థాయి నుంచి వేళ్లునుకుపోయింది. గత ప్రభుత్వంలో అది విపరీతంగా కోరలు చాచింది అన్న మాట మాత్రం 100% వాస్తవం. ఈ విషయాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ మాట మీద అయితే రాజకీయాల్లోకి వచ్చారో పేదవాళ్ళ కోసమే రాజకీయం చేస్తాను, అదే పేదవాళ్ళ కోసం నిలబడ్డ వ్యక్తిగా ఇవాళ ఈ మాఫియాని టచ్ చేయడం ద్వారా ఆయన మరొకసారి నిరూపించుకున్నారు. ఆయన సీజ్ ద షిప్ అన్నప్పుడు అందరూ ఎగతాళి చేశారు. సినిమా డైలాగు, సినిమా షూటింగ్ చేయడానికే వచ్చాడు, అదంతా స్క్రిప్టెడ్ అని చెప్పేసి మాట్లాడారు. ఇవాళ నిజంగానే స్టెల్లా షిప్ సీజ్ అయింది. దాంట్లో ఉన్నటువంటి దాదాపు 1000 మెట్రిక్ టన్నుల బియ్యం ఆల్రెడీ మీడియా ముందుకు వచ్చాయి. అవి కంపల్సరీగా పీడిఎస్ బియ్యమే అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి. పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట నెగ్గించుకున్నారు, ఆయన పంతం నెగ్గించుకున్నారు. ఇవాళ సమస్య ఎక్కడొచ్చింది అంటే 10 ఏళ్లుగా ఒక రకంగా జరుగుతూ కూడా తర్వాత గడిచిన 5 ఏళ్లలో విపరీతమైన స్థాయికి వెళ్ళిపోయినటువంటి ఈ మాఫియాని, గ్రౌండ్ స్థాయి వరకు ఉన్నటువంటి ఈ మాఫియాని కట్టడి చేయడంలో పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు సక్సెస్ అవుతారు అన్నదే మనం చూడాల్సిన విషయం. అది ఇప్పుడు ఆయన ప్రాణాలతో చెలగాట ఆడుతున్నట్టు. పేదల కోసం ప్రాణాలను పనంగా పెట్టి చెలగాట ఆడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో క్లియర్ గా. ఎందుకంటే ఎవరు అంత ఆదాయాన్ని, కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకోవడానికి ఎవరు ఇష్టపడరు. పవన్ కళ్యాణ్ గారు అంటే డబ్బు మీద, పదవి మీద వ్యామోహం లేని వ్యక్తి కాబట్టి అంత ఈజీగా మాఫియాని టచ్ చేయగలిగారు. కానివ్వండి, ఆ మాఫియాలో అనుకున్నంత చిన్న స్థాయి వ్యక్తులు లేరు, అనుకున్నటువంటి తక్కువ స్థాయి మాఫియా కూడా కాదు. అది పెద్ద మాఫియా. ఆ మాఫియాని కంట్రోల్ చేయడంలో ఆయన ఎంత రిస్క్ చేయాల్సి వచ్చింది అనేది తలుచుకుంటేనే మాకు భయం వేస్తూ ఉంది. 100% ఇప్పుడు ఆయన సెక్యూరిటీ పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈ విషయం టచ్ చేయడం ద్వారా కూడా. అంటే ఇంతకు ముందు కూడా చెప్పారు పవన్కి కొంత రిస్క్ ఉంది, ఆయనకి సెక్యూరిటీ పెంచాలని అంతకుముందు చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఈ బియ్యం కుంభకోణానికి సంబంధించి ఆయన వెనుదిరిగేటట్టు కనపడటం లేదు. ఇంకా ముందు ఆయన చాలా సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందేమో. ఎందుకంటే ఈ 11 మంది గెలిచిన వాళ్ళు ఎవరు మాట్లాడటం లేదు. కానీ ఓడిపోయిన వాళ్ళు కామన్గా మనం చూస్తూనే ఉన్నాం. కొద్ది రోజులకి ఓడిపోయిన వాళ్ళే ఆయన కామెంట్ చేస్తూ ఉన్నారు. ఆ కామెంట్స్కి మీరు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఎక్కడో చోట సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా వస్తుందేమో. ఎందుకంటే సినిమా డైలాగ్లా, ఎందుకంటే దీంట్లో రిజల్ట్ రాకపోతే మీరు కూడా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది కదా.
ఆ ఓడిపోయిన 11 మంది మాట్లాడే మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదండి. ఎందుకంటే వాళ్ళు అట్లాంటి మాటలు మాట్లాడడం మూలంగానే గతంలో 151 నుంచి 11కి వచ్చేసారు. అది ప్రజలే అర్థం చేసుకున్నారు. బట్ వాళ్ళకే ఇంకా అర్థం కాని విషయం. వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడితే, ఎలాంటి పరిపాలన చేస్తే, ఎలాంటి ఆలోచనలు చేస్తే 151 నుంచి 11కు పడిపోయారు అనేది రాష్ట్రానికి ఒక క్లారిటీ ఉంది. వాళ్ళకి ఇంకా క్లారిటీ రాకపోవడం మూలంగా ఇంకా అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఆ 11 మంది ఇది యాక్చువల్ గా వాళ్ళు చేయాల్సిన పని.